హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పిఆర్డిటి ఫ్రీ మైనింగ్ యాప్కి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. సో దానికోసం అయితే ఇక్కడ ఒక స్పెషల్ Q&A వీడియో చేద్దాం అనుకొని ఒక వీడియో చేస్తున్నానండి. గమనించాలి మీరు. మన వాళ్ళకైతే అప్రాక్సిమేట్గా ఒక 6-7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ అయితే ఇస్తానండి, మీరు గమనించాలి. దాంతోపాటు మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను, గమనించండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్కి బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అయితే మనం వన్ బై వన్ అయితే వెళ్దామండి. ఫస్ట్ డౌట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండి. ఈ యొక్క వీడియోకి అయితే లింక్ అయితే ఇచ్చాను, మీకైతే రెఫరల్ కోడ్ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్ అయితే. సో మన ఛానల్లో ఆ యొక్క రిజిస్ట్రేషన్ వీడియో ఉంటుందండి. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క ప్రాసెస్ వీడియో చూస్తే మీకైతే ఒక బేసిక్ ఇన్ఫో అనేది రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద అయితే మీకైతే ఖచ్చితంగా వస్తుందని మీరు గమనించాలి. సో ఒక పాయింట్ గురించి అయితే మీకైతే నేను ముందుగా క్లారిటీ ఇచ్చేసాను. ఇప్పటి నుంచి అయితే మనం మెయిన్ డౌట్స్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్దండి, ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రస్ట్ వాలెట్ యొక్క హెల్ప్ అనేది మనకైతే ఖచ్చితంగా కావాలండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క ట్రస్ట్ వాలెట్ యొక్క హెల్ప్ అనేది మనకైతే కంపల్సరీగా కావాలండి. అది ఉంటేనే మనకి దీంట్లో వ్యాలెట్ కనెక్షన్ అనేది చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఇదైతే నా ట్రస్ట్ వాలెట్ అకౌంట్. ఆల్రెడీ నా అకౌంట్లో అయితే ఒక $2.8 అయితే ఉందండి. ఓకే, ఇది ఈ సబ్జెక్ట్లో అవసరం లేదు కానీ చెబుతున్నాను. సమ్ అమౌంట్ మీకు ఉంది. ఎలా కనిపిస్తుంది అంటే నా అకౌంట్లో ఉన్న $3 వరకు సంబంధించిన అమౌంట్ అయితే మీకైతే కనిపిస్తుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ట్రస్ట్ వాలెట్ అకౌంట్ అనేది కంపల్సరీగా కావాలండి. సో అదైతే గమనించాలి. ఇంకో విషయం, పైన మీరు చూసినట్లయితే అక్కడ చూడండి బిఎన్బి స్మార్ట్ చైన్ అని రాస్తుంది. దాని మీదకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఇది బిఎన్బి స్మార్ట్ చైన్ ద్వారా అకౌంట్ అనేది ఉంచుకోవాలనుకుంటున్నారా, దాని మీద లేదనుకుంటే మీరు నొక్కేసేసి ఎథీరియం వ్యాలెట్ అనేది కొంతమందికి అయితే ఉంటుందంట అక్కడ రెడీగా. దయచేసి ఎథీరియం ఉంటే అక్కడైతే మీరు దాన్ని డిలీట్ చేసేసి ఇక్కడ యాడ్ వ్యాలెట్లోకి వెళ్ళినా సరే, లేదనుకుంటే ఇక్కడ మీరైతే ఖచ్చితంగా దాన్ని అయితే మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. అక్కడ మనకి రావాల్సింది ఎథీరియం వ్యాలెట్ కాదు, బిఎన్బి స్మార్ట్ చైన్ వ్యాలెట్ ద్వారానే మనకైతే ఈ ప్రక్రియ మొత్తం కూడా ఇబ్బంది లేకుండా అవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క టాపిక్లో గమనించినట్లయితే. సో చూడండి, రిజిస్ట్రేషన్ మీరు కంపల్సరీగా ఖచ్చితంగా చేసేసుకున్న తర్వాత మీకుండే డౌట్లు ఏంటో ఇప్పుడు చెబుతాను. చూడండి, మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడండి, కింద మీకు 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. మైనింగ్ ఇన్ ప్రోగ్రెస్ అనే ఒక బాక్సు చూడండి వంకాయ రంగులో, దాని కింద మళ్ళీ నెక్స్ట్ చెక్ ఇన్ అని మనకైతే చూపిస్తుందండి. సో ఈ విధంగా మనకైతే మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ఫస్ట్ పైన బటన్ నొక్కుంటే మీ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా దాంతోపాటు కింద ప్రాసెస్ ఏంటంటేనండి, దాని మీద నొక్కినప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు సంబంధించిన మైనింగ్ రేట్ అనేది 10 రెట్లు పెరుగుతుంది. మైనింగ్ పర్సంటేజ్ రేట్ అనేది, మైనింగ్ బూస్ట్ రేట్ అనేది 10 రెట్లు అయితే పెరుగుతుందండి. అప్పుడు రోజు మొత్తంలో మనకైతే 10 సెంట్ల బదులు ఒక $1 వరకు వచ్చే అమౌంట్ అయితే అవకాశం ఉంటుందండి. మైనింగ్ రేట్ అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కూడా. ఈ రెండో బాక్స్ కూడా అవైలబుల్గా చేసుకోవాలి. ఆల్రెడీ నేను మీకు వీడియోలో చేసేటప్పుడు నొక్కిస్తాను కాబట్టి నాకు టైం అయితే రన్ అవుతుంది. ఇంకా 5 గంటల 2 నిమిషాల తర్వాత అయితే మరొకసారి నేను నొక్కుంటాను. మైనింగ్ అనేది బూస్టప్ చేసుకోవడానికి, వచ్చేదానికంటే వేగంగా రావడానికి, కొంచెం అమౌంట్ అనేది ఫాస్ట్గా ఎక్కువ కలెక్ట్ అవ్వడానికి, మైనింగ్ చేసుకోవడానికి ఈ యొక్క బూస్ట్ ఆప్షన్ అయితే మనకైతే కంపల్సరీగా వర్క్ అయితే అవుతుంది. అందరూ కూడా దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఒకసారి చూడండి, మైనింగ్ రేట్ అని ఇంకో బాక్స్ అయితే చూపిస్తుంది మీకు పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. టోటల్ మైనడ్ అని లెఫ్ట్ సైడ్లో, మైనింగ్ రేట్ అని రైట్ సైడ్లో మీకైతే కనిపిస్తుంది కదండి. ముందు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే 8.9 వరకు అయితే ఉంది పిఆర్డిటి కాయిన్ యొక్క వాల్యూ. 8.98 పిఆర్డిటి కాయిన్స్ అయితే దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన వర్త్ వాల్యూ కింద అయితే రాస్తుంది. సింపుల్గా చూడండి, $8.99 అంటే 1 పిఆర్డిటి ఈక్వల్ టు 1 USDT. $1 మనకైతే చూస్తున్నారు. ఇక్కడ చూడండి, పిఆర్డిటి బై డే అని చూపించారు. అది మైనింగ్ రేట్ అనమాట. 21.30 కాయిన్స్ అయితే మనకి ఫర్ డేకి, పర్ అవర్ కాదండి, ఫర్ డేకి అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే అది గమనించాలి. లేదనుకుంటే కొంచెం మీరు మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్ని మైనింగ్లో అయితే పర్ అవర్కి ఎంత వస్తుందో రాస్తారు, కానీ ఇక్కడైతే పర్ డేకి ఎంత వస్తుందో అక్కడ లెక్క అయితే మనకి ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకో చిన్న విషయం, ఇక్కడ గ్రీన్ బాక్స్లో ఇంకో ఆప్షన్ అయితే ఉంది, ట్రేడ్ నౌ టు బూస్ట్. ట్రేడ్ నౌ టు బూస్ట్ అనే ఆప్షన్ ఏంటంటేనండి, ఇక్కడ మన రియల్ అమౌంట్ని పెట్టి మనం ట్రేడ్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా క్రిప్టో కరెన్సీని, కానీ అప్పుడు మన మైనింగ్ స్పీడ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. ఇది చేయమని మనం కంపల్సరీగా సిస్టమో చెప్పట్లేదు, నేనే చెప్పట్లేదు. సో
ఈ ఆప్షన్ యొక్క వివరణ మాత్రం మీకైతే నేను ఇస్తున్నాను. ఎవరైతే రియల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వస్తారు ఇక్కడ ట్రేడింగ్ కోసం. సో, వాళ్ళకి మైనింగ్ బూస్ట్ అనేది పెరగడానికి ఇదొక ఫ్రీ బెనిఫిట్ అనమాట. ఇది చేసుకునే వాళ్ళకండి. మనం ఎలాగో చేయట్లేదు కాబట్టి మనకైతే అక్కర్లేదని గమనించాలి మీరైతే. సో, చూసినట్లయితే మనకి మొత్తం టోటల్ మైనింగ్ ఎంత అయింది అనేది ప్రతి డీటెయిల్ కూడా మనకైతే ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుందని మీరు గమనించాలి. ఇంకా ఒక చిన్న విషయం అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం టీమ్ వచ్చేసండి 47 మంది అయితే మనకైతే నాకు డైరెక్ట్‌గా జాయిన్ కావడం జరిగింది 47 మంది. ఈ 47 మందికి కూడా వారికి సంబంధించిన ట్రస్ట్ వాలెట్ యొక్క అకౌంట్ అనేది వాళ్ళు లింక్ చేసిన వాళ్ళే. అందరూ కూడా ట్రస్ట్ వాలెట్ అకౌంట్ అనేది లింక్ చేసిన వాళ్ళే. సో, అందువల్లే వాళ్ళ కౌంటింగ్ అనేది నాకైతే చూపిస్తుందండి. ఇలాగ మనమైతే రోజుకి ఒకసారి అయితే మైనింగ్ బటన్ అయితే నొక్కాల్సిన అయితే అవసరం అయితే ఉంది. మీరు గమనించాలి ఆ పాయింట్ అనేది. ఇక్కడ మనకి మొత్తం మైనింగ్ రేట్ అనేది ఉంటుందండి. సో, దాని ఆధారంగా మనకైతే మైనింగ్ అనేది జరుగుతుంది. టోటల్ మైనెడ్ అయితే నా వాలెట్‌లో ప్రెజెంట్ అయితే 7.7 PRDT కాయిన్స్ అయితే ఉన్నాయి. రోజు మొత్తంలో మనకు ఒక 21 కాయిన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అని మనకి రైట్ సైడ్ బాక్స్‌లో అయితే క్లారిటీగా వివరిస్తున్నారండి. ఇంకో చిన్న విషయం పైన మీరు చూసినట్లయితే పైన చూడండి. అక్కడ BNBకి సంబంధించిన వాలెట్ అనేది మీరైతే ఆల్రెడీ కనెక్ట్ చేశారు అని మనకైతే చూపిస్తుంది. నేను మీకు వీడియోలో కూడా చేశాను కాబట్టి ఇలా చూపిస్తుందండి. మరి రెండో ఆప్షన్ కూడా ఉంది కింద. డిస్కనెక్ట్ అని. అంటే డిస్కనెక్ట్ నొక్కగానే నా ట్రస్ట్ వాలెట్ అకౌంట్ అనేది డిస్కనెక్ట్ కూడా అయిపోద్ది. నేను కావాలనుకుంటే చేసుకోవచ్చు కానీ చేసుకోవట్లేదండి. ఇది కనెక్ట్ అయితేనే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చేసుకోవడానికి మీరు. సో, అదైతే ఖచ్చితంగా గమనించి ఒక ట్రస్ట్ వాలెట్‌నైనా సరే, మెటామాస్క్ వాలెట్‌నైనా సరే, లేదనుకుంటే BNB బైనాన్స్ వాలెట్ అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక వాలెట్‌ని అయితే మనం ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే మన మీద పూర్తిగా ఉందండి. సో, మీరైతే గమనించాలి. కాబట్టి అందరూ కూడా ఒక వాలెట్‌ని అయితే మనం హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. సో, అయితే మీరు ఖచ్చితంగా గమనించండి. ఇక్కడ చూడండి. ఫర్ ఏ ఫెయిర్ మైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 అకౌంట్స్ ఆర్ అలౌడ్ పర్ హౌస్ హోల్డ్. ఎక్సీడింగ్ దిస్ లిమిట్ మే రిజల్ట్ ఈజ్ మైనింగ్ బీ హెల్డ్ అండ్ ప్రీవియస్లీ మైనెడ్ టోకెన్స్ బీయింగ్ రెడ్యూస్డ్ ఆర్ రిమూవ్డ్. చూడండి. ఇక్కడ ఒక చిన్న నోటిఫికేషన్ అయితే ఉంది. అదొక చిన్న గమనిక. కొంతమంది అడిగారు, సార్ మనం ఒక 2-3 అకౌంట్స్ రన్ చేయొచ్చా ఒకే మొబైల్ అని అడిగారండి. వాళ్ళకైతే ఆన్సర్ ఏంటంటే మ్యాక్సిమం ఒక 3 అకౌంట్లకు మాత్రమే మేమైతే అలో పర్మిషన్ అయితే ఇస్తామని సిస్టమ్ అయితే చెబుతుంది. 3 అకౌంట్లకు మాత్రమే ఇక్కడైతే మేము పర్మిషన్ ఇస్తాము. ఒక మొబైల్లో మీరు కావాలనుకుంటే మీ మెయిన్ అకౌంట్ కాకుండా ఇంకొక 2 అకౌంట్లు అయితే మీరు ఖచ్చితంగా హ్యాండిల్ చేసే అవకాశం అయితే సిస్టమ్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో, మంచి విషయమే. కానీ ఇక్కడ ఏం రాశారు, ఈ 3 దాటి మీరు ఇంకొన్ని అకౌంట్లు పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది అని చెబుతున్నారు. సో, దయచేసి మ్యాక్సిమం ఒక మొబైల్లో ఒకటే రెడీ చేయండి. లేదనుకుంటే ఇంకొకటే చాలు, 2 చాలు, 3 కూడా వద్దు. ఎందుకంటే వాళ్ళు లిమిట్ 3 పెట్టారంటే మనం వాళ్ళకి ఎదురు తిరిగినట్టుంది. కాబట్టి మీ మెయిన్ అకౌంట్ మీది కావాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్ అకౌంట్ అయితే రన్ చేసుకోండి. ఒక మొబైల్లో 2 అకౌంట్లు చాలండి. లేదు కొంచెం రిస్క్ తీసుకుంటాం అనుకుంటే మీరు 3 అకౌంట్లైనా రన్ చేసుకుని అది మీ యొక్క బాధ్యత అని గమనించాలని అయితే ప్రిఫర్ చేయట్లేదు. ఒకటి ఎలాగో మెయిన్ చేస్తాం, రెండో దానికి మాత్రం అవకాశం ఇస్తున్నాను. 3వ అకౌంట్ అసలు వద్దని చెబుతాను నేనైతే. సో, అది మీ ఇష్టం అండి. నేనైతే చెప్పాల్సింది చెప్పేశాను. ఓకే అండి. ఇక్కడ చూడండి మనకు సంబంధించిన వైట్ పేపర్ కూడా ఉందండి. ఈ సిస్టమ్కి సంబంధించిన వైట్ పేపర్ అయితే ఉంటుంది. ప్రతి సిస్టమ్కి ఉంటుందిలేండి. దీనికి సంబంధించిన వైట్ పేపర్ అనేది ఇన్డెప్త్గా మీకైతే నెక్స్ట్ వీడియోస్లో మీకైతే కవర్ చేస్తాను. మొత్తం సప్లై ఎంత, అలోకేషన్ ఎంత, ఎప్పుడు లాంచింగ్ కాబోతుంది, ప్రైస్ ఎంత ఉండొచ్చు అని ప్రతి డీటెయిల్ మీద నేను మీకైతే క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో, మీకైతే ఇప్పుడు అకౌంట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ పాయింట్ గురించి చెప్పాను. 2-3 అకౌంట్లు మేనేజ్ చేయొచ్చో లేదో చెప్పేశాను. ఇంకా దాంతోపాటు రిఫరల్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చారు కాబట్టి మన వాళ్ళైతే ఇక్కడ మన కౌంటింగ్ అయితే కలిసింది. ఏదో ఒక క్రిప్టో వ్యాలెట్ని అయితే మనం ఖచ్చితంగా బ్లాక్ చైన్ వ్యాలెట్ని అయితే కనెక్షన్ అయితే చేసుకోవాలండి, తెలిసిన విషయమే. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితేనండి ఇంకా చాలామందికి మైనింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే సార్ మా మెయిల్కి ఓటీపీ రావట్లేదు అంటున్నారండి. మా మెయిల్కి ఓటీపీ రావడం లేదు అంటున్నారండి. సార్ మీరు కరెక్ట్గా టైప్ చేస్తే మీ యొక్క మెయిల్ అనేది ఈ విధంగా నాకు వచ్చినట్టు మీకు కూడా వస్తుంది. మెయిల్ అనేది మీకు కూడా ఖచ్చితంగా వస్తుందని గమనించాలి. మీరు చిన్న విషయం, ఇక్కడ మీరు 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క మెయిల్ ఏదైతే ఉంటుందో మీరు ప్రైమరీ బాక్స్లో చెక్ చేయండి. దాంతోపాటు కింద చూడండి స్పామ్ అని ఇంకో బాక్స్ ఉంటుంది. స్పామ్ బాక్స్ ఉంది కదా, స్పామ్ బాక్స్లో కూడా మీరు ట్రై చేయండి. మీ ఓటీపీ స్పామ్ బాక్స్లోకి రావుండొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా నాకు వచ్చినట్టు ప్రైమరీ బాక్స్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో, 2 అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కడికైనా సరే మీ యొక్క మెయిల్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందని మీరు గమనించాలి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే.
ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది ప్రతిసారి ఓపెన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఎవరికైతే ఉంటుందో ఒక చిన్న ట్రిక్ అయితే మన దగ్గర అయితే ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి క్రోమ్ బ్రౌజర్లోనే మనందరం కూడా ఇది ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. చూడండి, క్రోమ్ బ్రౌజర్లోనే సేమ్ ఏ విధంగా మనమైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో మీకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ చూడండి, కింద చూడండి 3 డాట్స్ ఉంటాయి. ఇది నేను క్రోమ్ అప్డేట్ చేశానండి, సో నాకైతే కింద చూపిస్తుంది. మీరైతే పైన చెక్ చేసుకోండి. కింద 3 లైన్స్లోకి వెళ్ళేసేసి ఇక్కడ చూడండి, చాలా ఆప్షన్స్ అయితే మనకైతే ఆల్రెడీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ లిస్ట్లో మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుంది. నేను అలా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ సపరేట్గా ఒక యాప్ లాగా అయితే చూడండి, సపరేట్గా యాప్ లాగా అయితే మన పిఆర్డిటీ మైనింగ్ అయితే రావడం అయితే జరిగిందండి. సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా మీరైతే అకౌంట్ రెడీ చేసుకొని మైనింగ్ కూడా అద్భుతంగా చేసుకోవచ్చండి. ఇది లిస్టింగ్ అనేది మనకి నవంబర్ అంటే నెక్స్ట్ మంత్ జరిగే అవకాశం అయితే ఉంది. సో అదైతే మనం గమనించి అప్పుడు ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలో మొత్తం కూడా తెలుసుకుందాం. ఇంకొక చిన్న విషయం అండి, ఇక్కడ చూడండి, ఇదండి మనం వ్యాలెట్ని కనెక్ట్ చేసే సమయంలో ఈ విధంగా నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఎక్కడైతే బిఎన్బి స్మార్ట్ చైన్ మనకైతే చూపిస్తుంది కదా, అలా మీకు కూడా చూపించాలి. ఎవరికైతే ఇక్కడ ఎథీరియం ఉంటుందో దయచేసి వాళ్ళైతే అది కనెక్ట్ చేసుకోవద్దు. మ్యాక్సిమం అవదనుకుంటలేండి, అదైతే చేసుకోవద్దు. బిఎన్బి స్మార్ట్ చైన్ ద్వారానే మనకైతే అకౌంట్ అనేది రెడీ కావాలి అని కంపెనీ యొక్క రూల్ అండి. సో అదైతే మీరు గమనించి ఈ యొక్క డియాప్స్లో అయినా సరే పైన మీకు స్టార్టింగ్లో చెప్పేస్తాను, ఎథీరియం వాలెట్ కాకుండా బిఎన్బి వాలెట్ అనేది దయచేసి మీరైతే సెట్ చేసుకోవాలి. అది మీ బాధ్యత. సో అలాగైతేనే కింద నాకు వచ్చినట్టు కనెక్ట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకో చిన్న విషయం, మీ అకౌంట్ అనేది పొరపాటున డిస్కనెక్ట్ అయినా పర్వాలేదు, మళ్ళీ అక్కడ నొక్కేసేసి కనెక్ట్ చేసుకోండి. నేను చేసుకున్నట్టు చాలామందికి అది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుందంట. ప్రాబ్లం లేదండి, మీరైతే ఖచ్చితంగా అయితే మళ్ళీ మీరైతే కనెక్ట్ అయితే చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా గమనించాలి. మీకు ఓటీపీ గురించి క్లారిటీ ఇచ్చేసాను, మల్టిపుల్ అకౌంట్స్ గురించి క్లారిటీ ఇచ్చాను, రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వీడియో ఆల్రెడీ చేశాను. ఇంక దాంతోపాటు మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దాని యొక్క మైనింగ్ స్పీడ్ ఏ విధంగా పెంచుకోవాలో చెప్పేశానండి. లాంచింగ్ అనేది మనకైతే నవంబర్ నెల అంటే నెక్స్ట్ మంత్లో జరగబోతుంది. ఎగ్జాక్ట్ డేట్ అనేది వచ్చేసిద్ది, వీలైనంత వేగంగా మనకైతే రాబోతుంది. సో అది గమనించండి. వైట్ పేపర్ వీడియో అనేది మీకైతే ఈ వీడియోలో కవర్ చేయడం కుదరదండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీకైతే మ్యాక్సిమం ఉన్న డౌట్లు క్లియర్ చేశాను. అక్కడ అడ్రస్ కూడా మీరైతే అక్కడ కనెక్షన్ అనే ఆప్షన్ ఉండేది పైన కార్నర్లో, అది ఎంటర్ చేసి తర్వాత మీకు నచ్చిన వ్యాలెట్, మెటామాస్క్ వ్యాలెట్ అయినా, ట్రస్ట్ వ్యాలెట్ అయినా, బైనాన్స్ వ్యాలెట్ అయినా, ఏ వ్యాలెట్ అయినా సరే మీరు దయచేసి దాన్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి మన వాళ్ళు తెలుస్తుంది కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేశానండి. ఇంకొక చిన్న విషయం, ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో ఖచ్చితంగా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి. లేదు మీరే చేయండి సార్ అనుకుంటే చేద్దామండి. మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తేనే వీడియో చేస్తాను, లేదనుకుంటే అది ఎందుకు అనిపిస్తుంది. సో ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ అనేది మాకు కావాలి. ట్రస్ట్ వ్యాలెట్ యాప్ మాకు తెలియదు, ఐడియా లేదు, ఎలా క్రియేట్ చేసుకోవాలనేది డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకోసం స్పెషల్ వీడియో నేను మళ్ళీ ఇంకోటి అయితే ఖచ్చితంగా చేస్తానండి. సో మీకైతే ఉన్న డౌట్స్ మొత్తం కూడా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నానండి. ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన సభ్యులకు, టీం సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.